మీరేమో వెయిట్ లాస్కి మెడిసిన్స్ లేదంటున్నారు ఆయుర్వేదాలో, కానీ ఉందంటున్నారు. అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని మీరు వాడద్దంటున్నారా ఆయుర్వేదాలో అదే అని అడుగుతున్నారు. అదేం కాదండి. ఆయుర్వేదాలో ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి అని ఎలా చెప్తారంటే త్రిదోషాస్, వాతపిత్త కఫ, త్రిగుణాస్ అండ్ మలాస్, సప్త ధాతుస్, అగ్ని డైజెషన్ ఫైర్, సెన్స్ ఆర్గాన్స్, బుద్ధి, మనస్సు, ఆత్మ ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉన్నప్పుడు ఆ మనిషి ఆరోగ్యకరమైన వ్యక్తి అంటారు. ఈవెన్ WHO కూడా అదే చెప్పింది. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉన్న వాళ్ళు హెల్దీగా ఉన్నట్లు అని. సో దీంట్లో మళ్ళీ సబ్ పిల్లర్స్ ఉంటాయి, త్రయో ఉపస్తంభాస్ అంటారు. ఒకటి ఫుడ్ అనేది కరెక్ట్గా తీసుకోవడం, క్వాలిటీ క్వాంటిటీ అవన్నీ కూడా చెప్తారు. అండ్ స్లీప్, మన నిద్ర అనేది ఎలా ఉండాలి, ఉండకపోతే మన మెంటల్ హెల్త్, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఎలా జరుగుతాయని చెప్పి. బ్రహ్మచర్య అంటే డిసిప్లైన్, మనం ఒక పద్ధతిగా క్రమ పద్ధతిలో ఎలా పాటిస్తున్నాము అనేది చెప్తారు. ఇప్పుడు వచ్చేవన్నీ కూడా ఇవి సక్రమంగా లేకపోవడం వల్ల మన లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు. అంటే మనం బ్రతికే విధానం సరిగ్గా లేకపోవడం వల్ల. రోజు బ్రష్ చేస్తామా, రోజు స్నానం చేస్తామా? ఒకవేళ ఎంత ఆరోగ్యకరంగా మనం పుట్టినా ఇవి సరిగ్గా లేనప్పుడు ఏమైతుంది, కొన్ని రోజులకి కొన్ని నెలలకి మనమే భరించగలమా? కొత్త రోగాలు పుట్టుకొస్తాయి. సేమ్ థింగ్, టైంకి తినడం అయిండొచ్చు, నిద్రపోవడం అయిండొచ్చు, ఆలోచనలు అయిండొచ్చు, ఒక క్రమ పద్ధతిలో జరగనప్పుడు వస్తున్న సమస్యే బాడీ ఫ్యాట్ కూడా. వెయిట్ అనేది మనకి ఇబ్బందిగా కనిపిస్తుంది కాబట్టి అది చూస్తున్నాం, లోపల ఎన్ని రకాల డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అనేది పట్టించుకోవట్లేదు. సో దినచర్య అనేది సరిగ్గా లేకపోవడం వల్ల వస్తున్న సమస్యలు ఇవి. వీటికి ఏ మెడిసిన్స్ అవసరం లేదు.